హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి యూపీ స్పెషల్ పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఈ రెసిపీ ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పావు కిలో పన్నీర్ తీసుకున్న. పన్నీర్ని బాయిల్ చేసి పక్కన ఉంచిన. ఇప్పుడు ఒక కడాయి గ్యాస్ పైన ఉంచుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 2 పెద్ద పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్న, సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయండి. ఇక్కడ చూడండి, కొద్దిగా అయితే కలర్ చేంజ్ అయింది ఉల్లిగడ్డ. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో 4-5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వాడొచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి వాడాలి. ఈ పన్నీర్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగనే డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు చల్లారించిన తర్వాత ఉల్లిగడ్డ, వెల్లిపాయలు, అల్లం మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వాటిలో తీసి పక్కన ఉంచుకుందాము. ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో అలాగనే చేయండి. రెస్టారెంట్ డాబా స్టైల్లో ఎవరైనా చేస్తారు పన్నీర్ మసాలా, ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 2 టమాటాలను చిన్న ముక్కలా కట్ చేసుకొని టమాటాలను కూడా పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ వేయకుండానే పేస్ట్లా చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక తేజ్పత్తా, బిర్యానీ ఆకు, దాల్చిని, పెద్ద విలాచి వేసుకోవాలి. మసాలాలు ఎక్కువ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుద్ది పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలను పేస్ట్లా చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గనించుకోవాలి. ఇప్పుడు సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు టమాటాల్లో కలుపుకొని తర్వాత మనం రుద్ది పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం టమాటాలు ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే కలిపిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో టెక్స్చర్ అయితే. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక వాటెడు పెరుగు తీసుకున్న, ఫ్రెష్ పెరుగు తీసుకున్న. ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా రావాలంటే క్రీమ్లా రావాలి. చూడండి, మసాలా అయితే మొత్తం బాగా ఉడికింది, ఉల్లిగడ్డ టమాటాలు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పన్నీర్ మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా సగం టీ స్పూన్, రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్లా చేసుకొని ఉంచిన కలిపి పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి. పెరుగు చూడండి, ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకున్నా నేను. మీరు కూడా ఫ్రెష్గా ఉన్న పెరిగే తీసుకోండి. క్రీమ్లా టెక్స్చర్ అనిపిస్తుంది కదా, ఇది పెరిగే, క్రీమ్ కాదు. అమూల్ క్రీమ్ అలాగున యూజ్ చేయవచ్చు, కానీ ఈ పన్నీర్ మసాలాకి పెరుగు యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పెరిగే యూజ్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిపి ఉంచిన తర్వాత 2 నిమిషాలు మూత ఉంచి అలాగనే వదిలేయాలి. ఇప్పుడు మనం
చూడండి పన్నీర్ అయితే వాటర్లో బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచిన. ఇప్పుడు క్యూబ్లా కట్ చేసుకోవాలి. ఏ సైజులో అయినా కట్ చేసుకోండి. పెద్దగా కూడా చేసుకునవచ్చు, చిన్నగా కూడా చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగానే కట్ చేసిన, ఎందుకంటే మా బాబుకి ఎక్కువ ఇష్టము, వాడైతే ఎక్కువ తింటాడు. వానికి ఫేవరెట్ పన్నీర్ మసాలా, అందుకోసంకి నేను చిన్న చిన్నగా కట్ చేసిన. ఇప్పుడు మసాలా చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది, చాలా బాగా టెక్స్చర్ వచ్చింది, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత పల్చాగా గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం గ్రేవీ ఉంచడానికే 2 కప్పుల వాటర్ యాడ్ చేసిన. ఈ చపాతీల కోసంకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను కొద్దిగానే వాటర్ యాడ్ చేసిన. మీ అన్నం కోసంకి ప్రిపేర్ చేసినట్లయితే ఇంకా కొద్దిగా వేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం అయితే గ్రేవీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ వేసుకోవాలి. గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది, చాలా బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న మొత్తం పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఈ పన్నీర్ మొత్తం వేసిన తర్వాత మూత ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం అయితే పన్నీర్ మసాలా ఉడికింది, గ్రేవీ అయితే పన్నీర్కి పట్టింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగంత కస్తూరి మేతి రఫ్ చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ వేసిన. కస్తూరి మేతి వేయడం వల్ల పన్నీర్ మసాలా సువాసన చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఒకసారి పన్నీర్ మసాలా చేయండి, పిల్లలు ఫ్యామిలీ మెంబర్ చాలా ఇష్టంగా తింటారు. ఇక ఇక్కడ చూడండి ఇప్పుడైతే 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి అయితే హోమ్మేడ్ నెయ్యి వేయడం వల్ల చాలా బాగా ఉంటుంది పన్నీర్ మసాలా. మీ దగ్గర నెయ్యి లేకుంటే బటర్ అయినా వేయండి, చాలా బాగా టేస్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కలిపి చూపిస్తున్న పన్నీర్ మసాలా ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మేమైతే చపాతీలతోటి తినడానికి ఈ కర్రీ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. మీరు అన్నంతో తినాలంటే కొద్దిగా పల్చగా చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సర్వ్ చేసి అయితే మీకు చూపించిన ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. రెస్టారెంట్, హోటల్, డాబా స్టైల్లో చేసే ఉంటారు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. పన్నీర్ మసాలా వాటన్నిటికంటే చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ పన్నీర్ మసాలా డిఫరెంట్గా ట్రై చేసిన ఫ్రెండ్స్, అందు గురించే మీ దగ్గర ఈ వీడియో షేర్ చేసిన. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీ కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.